హౌ టు ప్రజెంట్ అన్ ఎఫెక్టివ్ ఆన్సర్. ఎస్, ముఖ్యంగా యూపీఎస్సి కానీ గ్రూప్ 1లో కానీ మనకు ఎంత నాలెడ్జ్ ఉన్నది అనే దానికంటే ఆన్సర్ను ఎంత ఎఫెక్టివ్గా మనము ప్రజెంట్ చేయగలిగాము అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. మరి ఎఫెక్టివ్ ఆన్సర్ అంటే ఏమిటి? యూపీఎస్సి చాలా క్లియర్గా వాళ్ళ నోటిఫికేషన్లో ఇచ్చారు కూడాను, ఎవ్రీ ఇయర్ ఇస్తూ ఉంటారు సార్. ఒకటేంటంటే యూపీఎస్సి మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేటటువంటిది డిస్క్రిప్టివ్ అండ్ అనలిటికల్ ఎగ్జామినేషన్. డిస్క్రిప్టివ్ అండ్ అనలిటికల్ ఎగ్జామినేషన్. కాబట్టి మన ఆన్సర్స్ని ఏదో ఫ్లో చార్ట్ల రూపంలోనో లేదో బుల్లెట్ పాయింట్లలోనో రాస్తే మనం ఎన్ని పాయింట్లు రాసినా మార్కులు రావు. నంబర్ 1 ఇది స్టూడెంట్స్ బాగా గుర్తుపెట్టుకోవాలా. ఎందుకంటే దిస్ ఈస్ ఎ డిస్క్రిప్టివ్ అండ్ అనలిటికల్ ఎగ్జామినేషన్. క్లియర్గా మెన్షన్ చేస్తారా సార్? క్లియర్గా మీకు నోటిఫికేషన్లో కూడా మీరు అనెక్సర్లో ఉంది. ఆస్పిరెంట్ ఫస్ట్ ఇది చూడాలి. ఇట్ ఈస్ ఎ డిస్క్రిప్టివ్. రెండవది క్వశ్చన్స్ టైప్ కూడా ఇప్పుడు చాలా డైనమిక్గా ఉన్నాయి. నేను కొన్ని క్వశ్చన్స్కి ఎగ్జాంపుల్గా చెప్తాను. నేను అసలు ఫస్ట్ ఆన్సర్ అనేది ఏ విధంగా ఉండాలి. ఒకటి, చాలా సందర్భాలలో విద్యార్థులకు చెప్తున్న విషయం ఏంటంటే ఒక యూనిఫామ్ ప్యాటర్న్ ఇట్లుంటుంది, ఇట్లనే ఎగ్జామ్ ఆన్సర్ రాయాలి అని చాలామంది చెప్తూ ఉంటారు. అది ఇట్ ఈస్ మిస్గైడింగ్ ద స్టూడెంట్. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే యూపీఎస్సి మెయిన్స్ ఎగ్జామినేషన్కు సంబంధించి కానీ గ్రూప్ 1కు సంబంధించి కానీ ఒక యూనిఫామ్ ప్యాటర్న్ ఆఫ్ ప్రజెంటేషన్ ఆఫ్ ఆన్సర్ ఉండదు. అలాంటిది లేదు.